మిత్రులారా, కృషి ఉంటే మనుషులు రుసులవుతారు అని మన పెద్దలు ఒక సామెత చెబుతూ ఉంటారు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ మరొకటి లేదు. ఆ మనిషికి ఒక చిన్న మోగ జీవి జత కలిస్తే, దానికి తోడు స్వయంగా ప్రకృతి మాత కూడా ఆశీర్వదిస్తే జరిగేది అద్భుతం కాదు, ఒక మహా అద్భుతం. మిత్రులారా, భూమి మీద మనుషులు సృష్టించిన ఒక చారిత్రక విప్లవం అది. నమస్కారం మిత్రులారా, ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ ఒక హాలీవుడ్ సినిమా స్టోరీ కంటే తక్కువేమీ కాదు. ఇందులో సర్వస్వం నాశనం చేసే ఒక భయంకరమైన విలన్ ఉన్నాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతున్న లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. ఒక పెద్ద సామ్రాజ్యం కళ్ళెదుటే సమాధి అయిపోవడం ఉంది. మళ్ళీ అదే సామ్రాజ్యం ఒక చిన్న జీవి వల్ల ప్రాణం పోసుకోవడం ఉంది. మీకు ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, భూమి మీద అత్యంత ప్రమాదకరమైన జంతువు ఏది అంటే మీరేమంటారు? ఆ సింహం లేదా పులి అంటారు కదా. కానీ మిత్రులారా, కాదు, ఒక అమాయకమైన ఒక చిన్న క్యూట్ కుందేలని నేను చెప్తే మీరు నమ్ముతారా? ఏంటి బ్రో, ఒక చిన్న కుందేలు దేశాన్ని నాశనం చేయడం ఏంటి, మరీ వింతగా లేదు అని మీకు అనిపించవచ్చు. కానీ ఇది అక్షరాల నిజం. ఒక్కసారి మన ఆస్ట్రేలియా దేశం వైపు చూద్దాం. ఆస్ట్రేలియా అనగానే మనకు కంగారులు, అందమైన క్రికెట్ స్టేడియంలు గుర్తొస్తాయి. ఆ దేశంలో మనుషుల జనాభా ఎంతో తెలుసా? కేవలం 2,27,00,000 మంది మాత్రమే ఉంటారు. కానీ అదే ఆస్ట్రేలియాలో కుందేళ్ల జనాభా ఎంతో తెలుసా? అక్షరాల 20 కోట్లు. అవును, మీరు విన్నది ముమ్మాటికి నిజమే. మనుషుల కంటే కుందేలు అక్కడ 10 రెట్లు ఎక్కువ ఉన్నాయి. అయితే మిత్రులారా, మనకు కుందేలు అనగానే ముద్దుగా అనిపిస్తుంది. కానీ ఆస్ట్రేలియా ప్రజలకు మాత్రం కుందేలు అంటే ఒక పీడకల, ఒక భూతం. 20 కోట్ల కుందేలు ఆస్ట్రేలియాలో ఎంతటి వినాశం సృష్టించాయంటే ఆ దేశ ప్రభుత్వం వీటిని అతి ప్రమాదకరమైన జాతీయ విపత్తుగా ప్రకటించింది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కుందేలను అక్కడ చంపడానికి, వాళ్ళు రైతులను పంటలను కాపాడుకోవడానికి ఆస్ట్రేలియా దేశం చేయని యుద్ధం లేదు. కానీ ఆ ప్రకృతి ముందు వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ ఆయుధాలన్నీ ఓడిపోయాయి. మీరు అనుకోవచ్చు, అదేంటి బ్రో, ఒక చిన్న కుందేలు దేశాన్ని ఎలా గడగడలాడించింది? ఆస్ట్రేలియాకి కుందేళ్లు ఎందుకు అంత పెద్ద శాపంగా మారాయి? కానీ ఈ నాణ్యానికి మరోవైపు ఇంకో దేశం ఉంది. అదే ఆ కుందేళ్లను ఆ దేశం ఆపద్బాంధవుల్లా పూజించింది. అదే చైనా దేశం. ఆస్ట్రేలియా వాళ్ళు ఆ కుందేళ్లకి భయపడి వాటిని చంపుతుంటే, చైనా వాళ్ళు మాత్రం గత 30 ఏళ్లలో ఏకంగా 40 లక్షలకు పైగా కుందేళ్లను వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఎందుకు? వాటిని వండుకొని తినడానికి అనుకుంటున్నారా? కాదు. కుబిచి ఎడారి అనే ఒక భయంకరమైన మృత్యు సముద్రంలో మానవ చరిత్రలోనే ఎవ్వరు ఊహించని ఒక మైండ్ బ్లాకింగ్ అయ్యే ప్రయోగం చేయడానికి. ఇంకో వైపేమో కేవలం 1 కిలో బరువు ఉండే ఒక చిన్న కుందేలు. అసలు కుందేలకి ఎడారికి సంబంధం ఏంటి? మిత్రులారా, పెద్ద పెద్ద యంత్రాలు కోట్లాది రూపాయల డబ్బు చేయలేని పనిని ఆ చిన్న కుందేళ్లు ఎలా చేశాయి? మరణం తప్ప మరేమీ లేని ఆ ఎడారిలో ఇవి ఎలా ప్రాణాలు పోశాయి? ఆ ప్రయోగం రిజల్ట్ చూసి ఈరోజు ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోతున్నాయి. యూరోప్, అమెరికా లాంటి అగ్రరాజ్యాలు కూడా కుందేళ్లను ఉపయోగించుకొని చైనా చేసిన ఆ ప్రయోగం చూసి అమెరికా, యూరోప్ లాంటి అగ్రరాజ్యాలు కూడా షాక్ అవుతున్నాయి. ఆస్ట్రేలియా పాలిట శాపమైన అదే జీవి చైనా పాలిట ఎలా వరంగా మారింది? మిత్రులారా, ఈ కథ కేవలం ఒక దేశానికి సంబంధించింది కాదు. ఇది ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన నిజం. మన ముందు తరాలకు మనం నేర్పించాల్సిన ఒక అద్భుతమైన పాఠం. అందుకే ఈ వీడియోని కనీసం 1 సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు మీ జీవితంలో గడిపే అత్యంత విలువైన 20 నిమిషాలు ఈ ప్రయాణానికి కేటాయించండి. నేను మీకు మాట ఇస్తున్నాను, ఈ వీడియో ముగిసేసరికి ప్రకృతి అంటే ఏమిటో, దాని శక్తి ఏమిటో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ప్రకృతి మీద రెస్పెక్ట్ మీకు 100 రెట్లు పెరుగుతుంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. ఇక రండి, రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే ఆ కుబిచి ఎడారి అద్భుతమైన ప్రయాణంలోకి. మిత్రులారా, మనం కథలోకి వెళ్లే ముందు మీకు ఒక ఆసక్తికరమైన నిజం చెప్పాలి. ఆస్ట్రేలియా దేశం మనందరికీ తెలుసు. అక్కడ మనుషుల జనాభా ఎంతో తెలుసా? సుమారు 2,27,00,000 మంది ఉంటారు. కానీ అదే ఆస్ట్రేలియాలో కుందేళ్ల జనాభా ఎంతో తెలుసా? అక్షరాల 20 కోట్లు. అవును, మీరు వినది నిజమే. మనుషుల కంటే కుందేళ్లు 10 రెట్లు ఎక్కువగా ఉన్నాయి అక్కడ. అంటే సాధారణంగా కుందేలు అనగానే మనకు చాలా ముద్దుగా క్యూట్గా అనిపిస్తుంది. కానీ ఆస్ట్రేలియా వాళ్ళకి మాత్రం కుందేలు అంటే ఒక పీడకల, ఒక యముడు, ఒక రాక్షస జీవి వాళ్ళకి. ఎందుకంటే ఆ 20 కోట్ల కుందేళ్లు ఆస్ట్రేలియాలో ఎంతటి విధ్వంసం సృష్టించాయి అంటే ఆ దేశ ప్రభుత్వం వీటిని అతి ప్రమాదకరమైన, వినాశకరమైన జీవులుగా ప్రకటించింది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కుందేళ్లను చంపడానికి, వాటి నుండి తమ వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి ఆస్ట్రేలియా చేయని ప్రయత్నమే లేదు. కానీ వాళ్ళ అన్ని ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఒక చిన్న కుందేలు దేశాన్ని నాశనం చేయడం ఏంటి అని మీకు డౌట్ వచ్చి ఉండవచ్చు. కానీ మిత్రులారా,
ఆస్ట్రేలియాకి కుందేళ్లు ఎందుకు శాపంగా మారాయో ఈ వీడియో మధ్యలో నేను మీకు వివరిస్తాను. కొంచెం శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా వినండి. కానీ ఇప్పుడు ఆ నాణ్యానికి మరోవైపు చూద్దాం. ఒక దేశం మాత్రం అదే కుందేళ్లను ఆపద్బాంధవులా చూసింది. అదే చైనా దేశం. ఆస్ట్రేలియా వాళ్ళు ఆ కుందేళ్లను చూసి భయపడుతుంటే చైనా వాళ్ళు మాత్రం గత 30 ఏళ్లలో ఏకంగా 40 లక్షలకు పైగా కుందేళ్లను వేరే దేశాల నుండి ఇంపోర్టు చేసుకుంటున్నారు. వాటిని వండుకొని తినడానికి కాదు, చైనా దేశంలో ఉన్న కుబిచి ఎడారి అనే ఒక భయంకరమైన ఎడారిలో ఒక మైండ్ బ్లాక్ అయ్యే ప్రయోగం చేయడానికి. అయితే ఆ ప్రయోగం ఏంటి, అసలు ఆ కుందేలకి ఎడారికి సంబంధం ఏంటి, ఆ ప్రయోగం రిజల్ట్ చూసి ఎందుకు అలా షాక్ అవుతున్నాయో ఇప్పుడు చాలా వివరంగా మీ అందరికీ అర్థమయ్యేలాగా సింపుల్ భాషలో వివరిస్తాను, వినండి. మన భూమి మీద పచ్చగా ఉన్న భూమి మెల్లమెల్లగా ఇసుకగా మారిపోయి ఒక ఎడారిగా మారే ప్రక్రియనే ఎడారీకరణ అంటే డిజర్టిఫికేషన్ అంటారు. మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఇది భూమికి వచ్చే క్యాన్సర్ వ్యాధి లాంటిది. ఒక్కసారి ఈ వ్యాధి మొదలైతే చుట్టుపక్కల ఉన్న పచ్చటి పొలాలు, ఊర్లను, నదులను అన్నింటినీ ఈ ఇసుక రాక్షసుడు మింగేస్తాడు. ఈ ఎడారీకరణకు అతిపెద్ద బాధితుల్లో ఒకటి చైనాలో ఉన్న కుబిచి ఎడారి. ఒకప్పుడు ఈ కుబిచి ఎడారి పరిస్థితి ఎంత భయంకరంగా ఉండేదంటే ప్రతి సంవత్సరం ఈ ఎడారి ఏకంగా 5 లక్షల ఎకరాల పచ్చటి భూమిని మింగేసేది. ఒక్కసారి ఊహించుకోండి, సంవత్సరం తిరిగేసరికి లక్షలాది ఎకరాల సారవంతమైన రైతుల భూములు ఇసుక దిబ్బలుగా మారిపోయేవి. రైతులు కట్టుకున్న ఇల్లు ఇసుకలో కూరుకుపోయేవి. అక్కడ బ్రతకలేక లక్షలాది మంది తమ సొంత ఊర్లకు వదిలేసి వలస వెళ్ళిపోయారు. అందుకే ఆ ఎడారిని సీ ఆఫ్ డెత్ అని కూడా పిలిచేవాళ్ళు. ఎటు చూసినా చావే కనిపిస్తుంది అక్కడ. ఇక 1950 మరియు 1960 ఆ టైంలో చైనా ప్రభుత్వం ఎడారిని ఆపడానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. పెద్ద పెద్ద సైంటిస్టులను రప్పించింది. శాండ్ కంట్రోల్ స్టేషన్లు కూడా కట్టారు అక్కడ. ఇక ఆ ఎడారిలో లక్షలాది చెట్లు నాటారు. కానీ ప్రకృతి ముందు మనిషి ఎంత భయంకరమైన గాలి వానలు రావడం, నాటిన చెట్లు అన్నీ ఇసుకలో కూరుకుపోవడం జరిగేవి. ఇక ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇక ఈ ఎడారిని ఆపడం ఎవరి తరం కాదు అనుకున్నారు. వాంగ్ వెన్ బియావో అనే ఒక సామాన్య స్థానిక పారిశ్రామికవేత్త రంగంలోకి దిగాడు. ఇతను పుట్టి పెరిగింది ఆ ఎడారి పక్కనే. తన కళ్ళెదుటే తన ఊరు ఇసుకలో కలిసిపోవడం చూసి తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా సరే ఈ ఎడారిని ఆపాలి అని ఒక వింత ఆలోచన చేశాడు. తన దగ్గర ఉన్న డబ్బంతా పెట్టి అక్కడ వందలాది ఎకరాల ఎడారిలో ఎండిపోయిన పొదలను తీసుకువచ్చి ఒక గల్ల ఆకారంలో పెంచాడు. ఆ పొదల మధ్యలో విల్లో ట్రీస్ నాటడం మొదలుపెట్టాడు. అక్కడ విల్లో చెట్లు ఎందుకు నాటాడో తెలుసా? అక్కడ మామిడి చెట్లు, వేప చెట్లు నాటచ్చు కదా. కానీ అక్కడే ఉంది మిత్రులారా అసలు ట్విస్ట్. ఆ వాంగ్ మాస్టర్ మైండ్ చాలా డిఫరెంట్. ఈ విల్లో చెట్లకి ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఇవి నీళ్ల కోసం భూమిలోకి ఏకంగా 300 అడుగుల లోపలికి తమ వేర్లను పంపుతాయి. పైన ఇసుకలో చుక్క నీరు లేకపోయినా భూమి అట్టడుగున ఉన్న నీటిని లాక్కొని బ్రతకగలవు. పైగా ఈ చెట్ల కలపను కాగితం మరియు ఫర్నిచర్ తయారు చేయడానికి వాడతారు. కాబట్టి చెట్లు పెరిగితే వాటిని అమ్మి డబ్బులు కూడా సంపాదించవచ్చు. కానీ ఈ ఎడారిలో చెట్లు నాటడం అంత ఈజీ కాదు. ఆ కబుచి ఎడారిలో వీచే భయంకరమైన గాలులకి ఇసుక ఎగిరిపోయి చెట్ల మీద పడిపోతుంది. అలా ఎగిరే ఇసుక ఆపడానికే ఆ వాంగ్ ఆ చెట్ల చుట్టూ చదరపు ఆకారంలో పొదలు పేర్చాడు. మొదట్లో ఆ వాంగ్ని చూసి అందరు పిచ్చోడు అనుకున్నారు. సైంటిస్టుల వల్లే కాలేదు. ఈ పిచ్చోడు ఆ ఎడారిలో చెట్లు నాటుతున్నాడు ఏంటి అని నవ్వారు. కానీ ఆ నవ్వులు ఎంతో కాలం నిలవలేదు. ఆ వాంగ్ చేసిన ప్లాన్ వర్కౌట్ అయింది. చెట్లు బ్రతకడం మొదలుపెట్టాయి. చుట్టూ ఉన్న ఇసుక కదలడం ఆగిపోయింది. 3 ఏళ్ల పాటు అంతా సవ్యంగానే సాగింది. కానీ అప్పుడు వచ్చింది అసలైన సమస్య. ఆ విల్లో చెట్లు పెరిగాయి కదా, వాటిని పేపర్ ఫ్యాక్టరీ వాళ్ళకి అమ్మాలంటే ఒక కండిషన్ ఉంది. ఆ చెట్టుకు వచ్చే కొత్త కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలి. అప్పుడే ఆ చెట్లు యొక్క మెయిన్ కాండం లావుగా బలంగా మారుతుంది. ఆ ఫ్యాక్టరీ వాళ్ళకి కావాల్సింది ఆ లావుపాటి కాండమే. కానీ వందలాది ఎకరాల్లో ఉన్న లక్షలాది చెట్లకు కొమ్మలు కత్తిరించడానికి వేలాది మంది కూలీలు కావాలి. ఇక ఆ ఎడారిలో పనిచేయడానికి ఎవరూ రారు. ఒకవేళ వచ్చినా వాళ్ళకి జీతాలు ఇవ్వాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక అక్కడ ప్రాజెక్టు మొత్తం ఆగిపోయే పరిస్థితి వచ్చింది. సరిగ్గా ఈ పాయింట్లోనే మన హీరో ఎంట్రీ ఇస్తాడు. అతనే రెక్స్ రాబిట్. ఈ కుందేలను రంగంలోకి దించాడు వాంగ్. ఈ రెక్స్ రాబిట్ అనేది ఒక ప్రత్యేకమైన కుందేలు జాతి. దీని బొచ్చు అచ్చం నీటి కుక్కల జుట్టులాగా చాలా మృదువుగా, సిల్కీగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ బట్టలు తయారు చేయడానికి ఈ కుందేలు బొచ్చునే వాడతారు. దీనికి మార్కెట్లో లక్షల్లో ధర ఉంటుంది. అయితే ఈ కుందేలను ఎడారిలోకి ఎందుకు తెచ్చారు? అక్కడే ప్రకృతికి మనిషికి మధ్య జరిగిన ఒక అద్భుతమైన మ్యాజిక్ ఉంది మిత్రులారా. ఈ రెక్స్ కుందేలకు వీల్లో చెట్ల నుండి వచ్చే ఆ కొత్త లేత కొమ్మలు అంటే మహా ఇష్టం. ఆ వాంగ్ ఏకంగా 40 లక్షల కుందేలను ఆ ఎడారిలో విడిచిపెట్టాడు. ఇక ఇంకేముంది, ఆ కుందేళ్లు ఆ లేత కొమ్మలను ఇష్టంగా తినడం మొదలుపెట్టాయి. మనుషులు చేయాల్సిన కత్తిరింపు పని కుందేళ్లు ఉచితంగా చేసేశాయి. ఇక కొమ్మలు కత్తిరించడంతో ఆ చెట్లు కాండం లావుగా పెరిగింది. వాటిని చూసి పేపర్ ఇండస్ట్రీ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కు వెళ్ళారు. అంటే ఇక్కడ ఏమైంది, కుందేళ్ళకి కడుపు నిండా ఫ్రీగా ఆహారం దొరికింది. రైతుకు చెట్లు లావుగా పెరిగి డబ్బులు వచ్చాయి. ఒకవైపు పర్యావరణం, మరోవైపు ఆర్థిక వ్యవస్థ, ఈ రెండు ఒకేసారి డెవలప్ అయ్యాయి. కానీ అసలైన అద్భుతం ఇంకా ముందుంది మిత్రులారా. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ వీల్లో చెట్లు వేర్లు
300 అడుగులు లోపలికి వెళ్తాయి. అలా భూమి అంతా వేర్లు అల్లుకోవడం వల్ల ఏమైందంటే ఇసుకకు ఒక స్థిరత్వం వచ్చింది. ఎంత పెద్ద గాలి వచ్చినా ఆ ఇసుక ఎగరడం ఆగిపోయింది. లోపల ఉన్న తేమ ఆవిరి కాకుండా భూమిలోనే ఉండిపోయింది. ఇదే సమయంలో మన కుందేలు తమ సెకండ్ మ్యాజిక్ స్టార్ట్ చేశాయి. ఆ లక్షలాది కుందేలు విడిచిపెట్టే వ్యర్థం అంటే వాటి పేడ భూమికి ఒక అద్భుతమైన ఎరువుగా మారింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ఇసుక ఎడారి అంతా కుందేళ్ల పేడతో నిండిపోయి సారవంతమైన మట్టిగా మారిపోయింది. ఇక దీనికి తోడు కుందేలులో ఉన్న ఇంకో అద్భుతమైన లక్షణం ఏంటంటే ఇవి గడ్డిని తింటాయి కాబట్టి ఆ గడ్డి గింజలను ఆరగించుకోలేవు. అవి తినే గడ్డిలో ఉండే గింజలు వాటి పేడ ద్వారా మళ్ళీ భూమిలోకి చేరిపోయాయి. ఒకవైపు మట్టిలో తేమ ఉంది, ఇంకోవైపు గడ్డి గింజలు పడ్డాయి. ఇంకేముంది, కొన్ని నెలల్లోనే ఆ ఎడారిలో ఎటు చూసినా పచ్చటి గడ్డి మొలవడం మొదలైంది. అంతేకాదు ఈ రెక్స్ కుందేలు విపరీతంగా పిల్లల్ని కంటాయి. ఒక ఆడ కుందేలు సంవత్సరానికి 50 పిల్లలకు జన్మనిస్తుంది. అంటే జనాభా పెరుగుతున్న కొద్దీ ఎరువు పెరుగుతుంది, ఆ చెట్ల కత్తిరింపు పెరుగుతుంది, గడ్డి పెరగడం వేగవంతం అవుతుంది. ఇది ఒక సెల్ఫ్ సస్టైనింగ్ సైకిల్ లాంటిది మిత్రులారా. ఎవరు సాయం లేకుండా ప్రకృతి తనని తాను బాగు చేసుకునే ఒక అద్భుతమైన సిస్టమ్ ఇది. అలా చూస్తుండగానే మనుషుల్ని ఊర్లని మింగేసిన ఆ భయంకరమైన ఇసుక ఎడారి పచ్చటి వ్యవసాయ భూములుగా మారిపోయింది. అక్కడ ఇప్పుడు ఏకంగా ఆర్గానిక్ కూరగాయలు పండిస్తున్నారు. కుందేళ్ల బొచ్చును అమ్మి కోట్లు సంపాదిస్తున్నారు. ఒక సామాన్యుడు చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అవడం చూసి ఇక చైనా ప్రభుత్వం ఒక్కసారిగా షాక్ అయింది. వెంటనే రంగంలోకి దిగింది. ఏకంగా 3 బిలియన్ యువాన్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 3,300 కోట్ల రూపాయల ఫండ్స్ని ఈ ప్రాజెక్టు కోసం కేటాయించింది. ఇక వందలాది బుల్డోజర్లను రంగంలోకి దించి ఆ ఎడారిలో ఉన్న ఇసుక దెబ్బలను చదును చేసి లక్షలాది విల్లో చెట్లను నాటారు. అక్కడ స్థానిక ప్రజలందరికీ రెక్స్ కుందేళ్లను ఉచితంగా పంపిణీ చేసి ప్రతి ఇంటిని ఒక చిన్న ఫార్మ్గా మార్చేశారు. ఇక గత 30 ఏళ్లుగా జరిగిన ఈ కృషితో ఈరోజు కబుచి ఎడారి పరిస్థితి ఎంతో తెలుసా? మొత్తం 18,600 చదరపు కిలోమీటర్లు ఉన్న ఆ ఎడారిలో ఐక్యరాజ్య సమితి రిపోర్టు ప్రకారం అక్షరాల 33% పూర్తిగా పచ్చటి అడవిలా వ్యవసాయ భూమిలా మారిపోయింది. ఎవరైతే ఎడారికి భయపడి ఊర్లు వదిలేసి పోయారో వాళ్ళే ఇప్పుడు తిరిగి వచ్చి ఆ కుందేళ్లను పెంచుకుంటూ కోటీశ్వరులు అవుతున్నారు. ఈరోజు అక్కడ 2,000కి పైగా పెద్ద ఫారమ్స్ నడుస్తున్నాయి. ప్రతి సంవత్సరం 30 లక్షల కుందేళ్లను అమ్ముతున్నారు. ఒకప్పుడు తినడానికి తిండి లేని ఆ ప్రాంతం రైతులు ఇప్పుడు సగటున సంవత్సరానికి $10,000 సంపాదిస్తున్నారు. ఏకంగా 10 లక్షల మంది జీవితాలు ఈ ప్రాజెక్టు వల్ల మారిపోయాయి. మృత్యు సముద్రం కాస్త పర్యావరణ అద్భుతంగా మారిపోయింది. మిత్రులారా, ఇంకా ఇప్పుడు మీకు స్టార్టింగ్లో వచ్చిన డౌట్ని ఇప్పుడు క్లియర్గా చెప్తాను, వినండి. అలా చైనాలో కుందేళ్ళు అక్కడ ఎడారిని పచ్చగా మార్చేస్తే ఇక ఆస్ట్రేలియాలో అవే కుందేళ్ళు అక్కడ దేశాన్ని ఎందుకు నాశనం చేస్తున్నాయి? దీనికి కారణం బ్యాలెన్స్. ఆస్ట్రేలియాలో అసలు 1859 కంటే ముందు ఒక్క కుందేలు కూడా లేదు. అప్పుడు థామస్ ఆర్టిన్ అనే ఒక బ్రిటిష్ వాడు తాను వేటాడి ఆనందించడానికి కోసం సరదాగా కేవలం 24 కుందేలను ఆస్ట్రేలియాలో వదిలాడు. ఇక ఆస్ట్రేలియా వాతావరణంలో కుందేలను తినే పెద్ద క్రూర జంతువులు ఆస్ట్రేలియా వాతావరణంలో ఆ కుందేలను తినే పెద్ద క్రూర జంతువులు ఏమీ లేవు. దాంతో వాటికి అడ్డు అదుపు లేకుండా పోయాయి. ఏకంగా 70 ఏళ్లలో ఆ 24 కుందేలు కాస్త 20 కోట్లు అయిపోయాయి. అవి కంట్రోల్ తప్పి అడవులను, రైతులను, పంటలను నాశనం చేసేశాయి. కానీ చైనాలో జరిగింది వేరు. చైనా వల్ల మేధస్సు వేరు. చైనా ప్రభుత్వం ఈ కుందేలను వదిలేయలేదు. ఒక కంట్రోల్ ఎన్విరాన్మెంట్లో అంటే ఒక పద్ధతి ప్రకారం వాటిని పెంచుతున్నారు. వాటిని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకొని పర్యావరణానికి ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేశారు. అందుకే అక్కడ శాపమైన జీవి ఇక్కడ వరంలా మారింది. కత్తిని కూరగాయలు కోయడానికి వాడచ్చు, మనిషిని చంపడానికి వాడచ్చు. ఎలా వాడుతున్నాం అనేది ఇక్కడ ముఖ్యం. మిత్రులారా, కథ ఇక్కడితో అయిపోలేదు. చైనా వల్ల బుర్ర ఎంత క్రిమినల్గా ఆలోచిస్తుందో చెప్పడానికి ఇదొక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇక ఎడారి పచ్చగా మారింది కదా అని వాళ్ళు ఆగిపోలేదు. అదే ఎడారిలో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ని నిర్మించారు. దాని పేరు జున్మా సోలార్ పవర్ ప్లాంట్. 6,000 ఎకరాల్లో 50 లక్షల సోలార్ ప్యానల్స్ని ఎలా అమర్చారో తెలుసా? అంతరిక్షం నుండి శాటిలైట్ ద్వారా చూస్తే ఆ సోలార్ ప్లాంట్ అంతా కలిసి ఒక పరిగెత్తుతున్న గుర్రం ఆకారంలో కనిపిస్తుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం భూమి మీద ఉన్న అతిపెద్ద సోలార్ ప్యానల్ ఇమేజ్ ఇదే. దీనివల్ల కరెంటు ప్రొడ్యూస్ అవ్వడమే కాదు, ఇంకో డమల్ ధమాకా లాభం ఉంది. దీన్నే సైన్స్ భాషలో అగ్రోవాల్టైస్ అని అంటారు. పైన సోలార్ ప్యానెల్స్ ఉండడం వల్ల సూర్యరశ్మి నేరుగా ఇసుక మీద పడదు. సో ప్యానెల్స్ కింద చల్లగా ఉండి తేమ అలాగే ఉంటుంది. పైగా ఈ ప్యానెల్స్ అడ్డుగా ఉండటం వల్ల గాలుల వేగం 50% తగ్గిపోయింది. ఆ ప్యానెల్స్ కింద నీడలో ఇప్పుడు పచ్చటి గడ్డి పెంచుతున్నారు. ఆ గడ్డిని కత్తిరించడానికి మళ్ళీ మన రెక్స్ కుందేలు గొర్రెలను అక్కడ వదిలారు. అవి గడ్డి తిని పేడ వేస్తాయి. ఆ పేడ వల్ల నేల మరింత బలంగా మారి కొత్త మొక్కలు పుడతాయి. ఈ ఒక్క సోలార్ ప్లాంట్ వల్ల చైనా ప్రతి సంవత్సరం 7,600 టన్నుల బొగ్గుని ఆదా చేస్తుంది మిత్రులారా. 80 లక్షల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ గాలిలో కలవకుండా ఆపగలుగుతుంది. పైన ఉచితంగా కరెంటు, కింద ఉచితంగా వ్యవసాయం. ఒకే దెబ్బకు 100 పెట్టాలన్నమాట. ఇక ఈరోజు మీరు చైనాలో ఉన్న కుబిచి ఎడారికి వెళ్తే ఒకప్పుడు మనుషుల అస్థికలు కనిపించిన ఆ ఇసుక దిబ్బల మీద
ఈరోజు గొర్రెలు, మేకలు, బాతులు, కుందేళ్ళు ఆనందంగా ఆడుకుంటూ కనిపిస్తాయి. సోలార్ ప్యానెల్స్ కింద పచ్చటి గడ్డి, చుట్టూ లావుపాటి విల్లో చెట్లు, అడవులు అక్కడ కనిపిస్తాయి. ఇక ఆ సోలార్ ప్యానెల్స్ కింద పచ్చటి గడ్డి, చుట్టూ లావుపాటి విల్లో చెట్లు, అడవులు కనిపిస్తాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు దీన్ని ఎకో ఎకనామికల్ రెవల్యూషన్ అని పిలుస్తున్నారు. ఇక ప్రపంచంలో ఇంకా 40% భూమి ఎడారీకరణ మిత్రులారా, ఇంకా మన ప్రపంచంలో 40% భూమి ఇంకా ఎడారిగానే ఉంది. అలాంటి దేశాలన్నింటికీ అమెరికా, యూరోప్ లాంటి అగ్రరాజ్యాలకు చైనా చూపించిన అద్భుతం ఒక పెద్ద పాఠం. ఈ మొత్తం ఎపిసోడ్లో మనకు అర్థమయ్యేది ఏమిటంటే, ప్రకృతి అనేది మనం చూసే కోణాన్ని బట్టి మారుతుంది. అది మనకు బానిస కాదు, అలాగని మన శత్రువు కాదు. మనం ఎలా ట్రీట్ చేస్తే అది మనకు అదే తిరిగి ఇస్తుంది. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఆస్ట్రేలియాలో ఒక మనిషి తన స్వార్థం కోసం, తన వినోదం కోసం కేవలం 24 కుందేళ్లను తీసుకువచ్చి ప్రకృతికి అక్కడ విరుద్ధంగా వదిలేశాడు. అక్కడ ఆ కుందేళ్లను కంట్రోల్ చేసే జంతువులు లేకపోవడం వల్ల ఏమైంది? ప్రకృతి బ్యాలెన్స్ తప్పింది. ఆ చిన్న కుందేళ్లే ఒక దేశాన్ని గడగడలాడించే రాక్షసుల్లాగా మారాయి. దీన్ని బట్టి మనిషి తన తప్పుకు 100 ఏళ్లుగా అక్కడ మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నాడు. అదే కుందేళ్లను చైనా వాళ్ళు ఎలా వాడారు? ఎడారిని జయించడానికి ఒక ఆయుధంలా వాడారు. కుందేలు తినే ఆకలిని, అది వేసే పేడను, అది కనే పిల్లలను మొత్తాన్ని ఒక సర్కిల్ లాగా ప్లాన్ చేశారు. ఇక్కడ మనకు ఒక అద్భుతమైన జీవిత సత్యం అర్థమవుతుంది మిత్రులారా. సృష్టిలో దేవుడు ఏ ఒక్క జీవిని వృధాగా పుట్టించలేదు. ఒక్క చిన్న చీమ నుండి ఆకాశంలో ఎగిరే పక్షి దాకా, భూమి మీద పాకే ప్రతి పురుగు దాకా, ప్రతి దానికి ఈ పర్యావరణంలో ఒక డ్యూటీ ఉంటుంది. దేని పని అది చేసుకుంటూ పోతేనే ఈ భూమి బ్రతుకుతుంది. మనిషి తన అహంకారంతో దేవుడు సృష్టించిన ఆ చైన్ని బ్రేక్ చేస్తే ఆస్ట్రేలియాలో జరిగినట్లే అలా నాశనం అవుతారు. అదే ప్రకృతితో కలిసి నడిస్తే కుబిచి ఎడారిలా మృత్య సముద్రాన్ని కూడా జీవ సముద్రంగా మార్చగలడు. ఈ రోజుల్లో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతో గాల్లో ఎగురుతున్నాం. అంగారక గ్రహం మీద నీళ్లు ఉన్నాయా, చంద్రుడి మీద ఆక్సిజన్ ఉందా అని వేల కోట్లు ఖర్చు పెట్టి వెతుకుతున్నాం. కానీ మన కళ్ళ ముందే మనకు ప్రాణం పోస్తున్న భూమాతను మాత్రం చేత్తోనో ప్లాస్టిక్తోనో నింపేస్తూ పచ్చటి అడవులను నరికేసి కాంక్రీట్ జంగిల్స్ కడుతున్నాం. రోడ్డు వెడల్పు కోసం 100 ఏళ్ల చెట్లను మనం నరికేస్తున్నాం. ఆ తర్వాత వేసవి కాలంలో 40 డిగ్రీల ఎండలు కొడుతుంటే ఏసీలు వేసుకొని అబ్బా గ్లోబల్ వార్మింగ్ అని బాధపడుతున్నాం. ఫైనల్గా నా పర్సనల్ ఒపీనియన్ ఏమిటంటే, పర్యావరణాన్ని కాపాడడం అంటే మన అభివృద్ధిని ఆపుకోవడం అంతకంటే కాదు. చాలామంది ఏమనుకుంటారు అంటే, చెట్లు పెంచితే, అడవులు కాపాడితే ఫ్యాక్టరీలు రావు, దేశం డెవలప్ అవ్వదు, డబ్బులు రావు అని. కానీ కుబుచి ఎడారి ఆ అపోహను పటాపంచలు చేసింది. ఎకో ఎకనామికల్ రెవల్యూషన్ అంటే ఏంటో ప్రపంచానికి చూపించింది. ఒక ఎడారిని అలా పచ్చగా మార్చడం వల్ల అక్కడ సోలార్ విద్యుత్ ద్వారా వేల కోట్ల డబ్బు ఆదా అయింది. కుందేళ్ల ద్వారా వ్యాపారం పెరిగింది. ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా అక్కడ వేలాది మంది పేద రైతులు ఈరోజు కార్లలో తిరుగుతున్నారు. అంటే ప్రకృతిని నాశనం చేస్తే వచ్చే డబ్బు కంటే ప్రకృతిని బ్రతికిస్తే వచ్చే డబ్బే ఎక్కువ. అది ఇచ్చే ఆరోగ్యమే ఎక్కువ అని చైనా యొక్క ఈ ప్రాజెక్టే నిరూపించింది. మిత్రులారా, భూమికి మనుషులు అవసరం లేదు. మనం లేకపోయినా భూమి కొన్ని కోట్ల సంవత్సరాలుగా ప్రశాంతంగా పచ్చగా బ్రతకగలదు. కానీ భూమి లేకుండా మనిషి ఒక్క క్షణం కూడా బ్రతకలేడు. మనం ఈ భూమి మీదకి వచ్చిన అతిథులం మాత్రమే, ఓవర్స్ కాదు. ఒక అతిథులుగా ఈ భూమిని వాడుకొని మనం చనిపోయే లోపు మన పిల్లల కోసం, రాబోయే తరాల కోసం ఒక అందమైన పచ్చని ఇంటిని బహుమతిగా ఇచ్చి వెళ్దాం. అంతే తప్ప రేపు మన పిల్లలు తాగడానికి గుక్కెడు నీళ్లు లేని, పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి లేని ఒక ఎడారిని మాత్రం వారసత్వంగా ఇవ్వకూడదు. ఎక్కడో చైనాలో ఒక సామాన్యుడు వాంగ్ తన ఊరిని కాపాడుకోవడానికి ఎడారిలో యుద్ధం చేసి గెలిచినప్పుడు మన చుట్టూ ఉన్న చిన్న చిన్న చెట్లను, చెరువును, మూగ జీవులను మనం ఎందుకు కాపాడుకోలేము? మార్పు అనేది ప్రభుత్వాల నుండి కాదు, మన ఇళ్లలో నుండే మొదలవ్వాలి. నీ పుట్టినరోజుకో, పెళ్లి రోజుకో ఒక చిన్న మొక్క నాటండి. అది రేపు ఒక మహావృక్షమై అదే మీరు ఈ భూమికి ఇచ్చే అసలైన రిటర్న్ గిఫ్ట్. ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. ముఖ్యంగా ఈ పర్యావరణాన్ని నాశనం చేస్తున్న, చెట్లను నరికి వేస్తున్న వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలానే మన ఛానల్కి మీరు కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ మిస్టీరియస్ టాపిక్లో మళ్ళీ తప్పకుండా కలుద్దాం. అంతవరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.